నమస్తే. ఈ మధ్య కాలంలో రేషన్ బియ్యం సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్గా మారుతున్నాయి. చాలామంది కూడా రేషన్ షాపుల్లో ప్రభుత్వాలు మాకు ప్లాస్టిక్ బియ్యాన్ని ఇస్తున్నాయి, ఎవరు కూడా ఈ బియ్యాన్ని తీసుకోవద్దు, ఎవరు కూడా దీన్ని తినొద్దు, అలాగే ప్రజలందరికీ తెలిసేలాగా ఈ వీడియోను వైరల్ చేయాలంటూ కూడా చాలామంది వీడియోలు కూడా చేస్తున్నారు. ఇటు వాట్సాప్లోను, అలాగే ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇటు చాలామంది కూడా బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు క్యాడర్ కూడా దీన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఇటు కాంగ్రెస్ సర్కార్ను విమర్శలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ బియ్యం ఉందో ఈ రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలుపుతుందని కూడా అక్కడ ప్రచారం జరుగుతుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తుంది. వర్షాకాలం కారణంగా సరఫరా కానీ ఇతర కారణాల వల్ల 3 నెలల బియ్యం ఇప్పటికే ఆ యొక్క పంపిణీకి సంబంధించిన ప్రాసెస్ కూడా పూర్తయింది. మళ్ళీ వచ్చే విడత సెప్టెంబర్లో కూడా ఇవ్వబోతుంది. చాలామంది చాలా సంతోషపడ్డారు. ఇటు తెలంగాణలో సన్న బియ్యం ఇస్తుంది కాబట్టి చాలామంది సన్న బియ్యం విషయంలో కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా కేంద్రం అయితే మాత్రం 3 నెలల బియ్యం ఇస్తుంది. అయితే ఈ బియ్యం విషయంలో మాత్రం కొంత చాలామంది వీడియోలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఈ సన్న బియ్యం పేరుతో తెలంగాణ ప్రభుత్వం, దొడ్డు బియ్యం పేరుతో ఇటు రేషన్ బియ్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడా మమ్మల్ని మోసం చేస్తుంది, మొత్తం ప్లాస్టిక్ రైస్ కలుపుతుంది, ప్రజల జీవితాలతో ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి, ఇప్పటికైనా ప్రజలు నమ్మండి, దీన్ని వైరల్ చేయండి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి అంటూ కూడా పదుల సంఖ్యలో వీడియోలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. గతంలోనూ కూడా ఇలాగే కనిపించాయి. గతంలో ఇలా కనిపించినప్పుడు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ సంబంధించిన పౌర సరఫరాల శాఖ అయితేంది, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. ఇవి ప్లాస్టిక్ బియ్యమో మరో బియ్యమో కాదు, ఇది పోషక పదార్థాలు నిండిన కేంద్ర ప్రభుత్వమే తయారు చేసిన ఇదొక విటమిన్ సంబంధించిన ఒక మంచి ఫోర్టిఫైడ్ రైస్ అని కూడా చెప్పింది. ఈ రైస్ మేము పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల ఆరోగ్యం కోసం, బాలింతల ఆరోగ్యం కోసం మంచి విటమిన్లు వాళ్ళ శరీరంలో ఉండాలి, అలా రోగ నిరోధక శక్తి పెరగడానికి, అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా శరీరము చాలా దృఢంగా ఉండడానికి ఈ ప్రజా పంపిణీలో భాగంగా మేమే వీటిని కలుపుతున్నామని కూడా కేంద్రము స్పష్టం చేసింది. ఇంత స్పష్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసినప్పుడు కూడా ఈ వారం రోజుల్లో పెద్ద ఎత్తున మొత్తం కూడా ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ బియ్యాన్ని నమ్మొద్దు, ఇటు సన్న బియ్యం పేరుతో ప్రభుత్వం మోసం చేస్తుంది, అటు రేషన్ బియ్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోసం చేస్తుంది అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో మరొకసారి ఇక పౌర సరఫరాల శాఖలు, అలాగే డాక్టర్లు, అలాగే అధికారులు కూడా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇదే సందర్భంలో మరొకసారి అయితే మాత్రం అధికారులు చెప్తున్నారు, ఏదైతే మీరు అనుకుంటున్న బియ్యం ఏదైతే ఉందో అది ఫోర్టిఫైడ్ రైస్, అది పోషక పదార్థాల కోసం కేంద్ర ప్రభుత్వమే దాన్ని ఆహార సంబంధించిన ఆ సంస్థనే తయారు చేస్తుంది. అది అందరికీ ఫుడ్ సెక్యూరిటీలో భాగంగా 100 కేజీలకు అంటే 99 కేజీలకు 1 కేజీ, అలాగే 49 కేజీలకు అర కేజీ కలుపుతున్నాము. ఆ కలపడం ద్వారా ఆ రైస్ వండుకొని తినడం ద్వారా ఆరోగ్యాలకు ఎంతో బాగుంటుంది. దానికోసం తప్ప దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు, అది రైస్ లాగా లేదు, గట్టిగా ఉంది అని చాలామంది వీడియోలు చేస్తున్నారు. అది ప్లాస్టిక్ రైస్ అని కూడా ప్రచారం చేస్తున్నారు. ఎవరూ నమ్మొద్దు, అలాగే దాన్ని వేరు చేసి వండకూడదు, కలిపి తినాలి, కలిపి తింటే అందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఆ రైస్ కనుక చూస్తే మాత్రం చాలామంది వీడియోలో ఒక పెంక మీద కానీ అలాగే ఇట్లా గ్యాస్ మీద పెట్టి కాలుస్తుంటే అది కాలడం లేదు, వాస్తవంగా అట్లే ఉంటుంది. చూడండి, ఇది గట్టిగా ఉంది, ఇది గట్టిగా ఉందని ఒక ప్రచారం చేస్తున్నారు. అలాగే రైస్ కడుగుతుంటే పైన తేలుతుండడంతో ఇది ఒక నాసి రకమైన బియ్యం, అలాగే ఇది ప్లాస్టిక్ రైసు, ఇది వేరే రైస్, ఇది కావాలని మాకు నాసి రకమైన ఉచితం అని చెప్పి నాసి రకంగా ఇస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారని కూడా వీడియోలు చేస్తున్నారు. వాళ్ళ కోసం మాత్రం అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎవరు ఇలాంటి వీడియోలను స్ప్రెడ్ చేయదు, ఎవరు కూడా నమ్మకూడదు. అవి పోషక పదార్థాలు నిండిన కేంద్ర ప్రభుత్వమే తయారు చేసిన ఫోర్టిఫైడ్ రైస్, అది ఫోర్టిఫికేషన్ చేసిన తర్వాతనే ప్రజలకు అందిస్తాము. అది ఒక సర్టిఫైడ్ ప్రకారం, ఒక నియమ నిబంధనల ప్రకారమే అవి పంపిణీ చేస్తున్నాము. వాటిని ఎవరు కూడా దుష్ప్రచారం చేయకూడదు, ఆ ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదు, అట్లని ఆ వేరు చేసిన దాన్ని సపరేట్ చేయకూడదు, కలిపి భోజనం చేయాలి. అది రైస్ కాదు, కానీ కృత్రిమ రైస్, అది ప్రజల కోసమే తయారు చేసిన కృత్రిమ రైస్, దాన్ని తెల్లగా ఒక బియ్యంలాగా లేదని చెప్పి అది ప్లాస్టిక్ రైస్ అనో
ఇతర వేరే రైస్ అనో లేకపోతే నాసి రకందనో వేరే వేరే రకాల ద్వారా అర్థం చేసుకోవద్దు, దాన్ని నమ్మండి, తప్పకుండా దాన్ని వేరు చేయకుండా తినండి అని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఒక్కసారి సోషల్ మీడియాలో 45 రైస్ అని కొట్టినా వీడియోలు అని కొట్టినా కానీ చాలామంది వీడియోలు చేస్తున్నారు, యూట్యూబ్లో కూడా వీడియోలు చేస్తున్నారు. నమ్మొద్దు, వీటిని మోసపోవద్దని ప్రచారం చేస్తున్నారు. ఆ నీళ్ళపై ఉన్న ఏదైతే తేలిపోయి ఉన్నదో ఇది చూడండి ప్లాస్టిక్ రైస్ అని కూడా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఇది ఉడకట్లేదు, ఇది ఏంచినా మొత్తం రైస్ లాగా కావట్లేదు అని కూడా వీడియోలు చేసి మరీ చూపిస్తున్నారు. వాళ్ళ కోసం ప్రధానంగా అధికారులు కూడా చెప్తున్నారు, ప్లాస్టిక్ రైస్ అనేది సాధారణమైన రైస్ కంటే ఎక్కువ ధరగా ఉంటుంది. అంత ధర కోసం ఎవడైనా ప్లాస్టిక్ ఎక్కువ ధరను ఎవరైనా ప్లాస్టిక్ రైస్ కలిపి చేస్తారా? అసలు ప్లాస్టిక్ రైస్ తయారు చేయడానికే బియ్యం ధర కంటే 4-5 రేట్లు ఎక్కువగా ఉంటుంది. అలాంటి రైస్ కలపడం ద్వారా ఎవరికి ఉపయోగం ఉంటుంది? అందుకోసం అది నమ్మకూడదు, నమ్మొద్దు. ఇది మాత్రం కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించి కృత్రిమ బియ్యాన్ని కూడా తయారు చేస్తుంది. అది విటమిన్ సంబంధించిన బియ్యము. ఆ బియ్యం తినడం ద్వారా ఆరోగ్యాలు బాగుంటాయి. ప్రధానంగా చిన్న పిల్లలకు అలాగే బాలింతలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎవరైనా వ్యాధులతో బాధపడినా ఆ బియ్యం తినడం వల్ల ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా ఈ 45 రైస్ అనేది ఈ ప్రజా పంపిణీలో భాగంగా రేషన్ షాపుల ద్వారా కొంత మేర దాంట్లో కల్పిస్తున్నాము. ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ యొక్క ప్రచారం ఇకపై ఎవరైనా చేస్తే మాత్రం చర్యలు తప్పవని కూడా అధికారులు చెప్తున్నారు. సో మీరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలను నమ్మొద్దు, అలాగే నమ్మి ఆ రైస్ను పక్కకు పడేయద్దు. అవి విటమిన్ కలిపిన 45 రైస్ అని కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి వాటిని పరిగణనలో తీసుకొని ఇకపై ఎవరైనా ప్రచారం చేసినా కానీ వాళ్లకు వివరించే ప్రయత్నం చేయండి. మరి మీరేమనుకుంటున్నారు? ఒకవైపు ప్రజా పంపిణీలో భాగంగా కేంద్ర ప్రభుత్వమే నేరుగా కృత్రిమ బియ్యాన్ని తయారు చేసి ప్రజల ఆరోగ్యం కోసం 45 రైస్ పంపిణీ చేస్తుంటే ఇలా జరుగుతున్న ప్రచారంపై మీ ఒపీనియన్ ఏంటి? ఇలా కలపడం వల్ల ప్రజలకు ఉపయోగం అవుతుందని ప్రభుత్వం చెప్తుంది. మరి మీ కామెంట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి.